హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. 1:3 ప్రకారం ప్రజలను అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయం. మరి ఎవరు ఎక్కడికి ఏ టైంలో వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది చాలామందికి డౌట్ ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నేను దీనికి సంబంధించిన వీడియోని అయితే ఆల్రెడీ మన వీడియో సెక్షన్లో పోస్ట్ చేశాను. ఎవరు ఎక్కడికి ఏ టైంలో వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత ఇది చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు మరి చెక్ లిస్ట్ అనేది మనం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఈ చెక్ లిస్ట్ 6 పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో కొన్ని మాత్రం మనం ఫిలప్ చేయాలి, కొన్ని వదిలిపెట్టాలి. మరి ఏమేమి ఫిలప్ చేయాలి, ఏమేమి వదిలిపెట్టాలి, మన సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వస్తే లైక్ చేయండి. డౌట్స్ ఏమన్నా చూస్తే కామెంట్లో అడగండి. ఖచ్చితంగా మీకు డౌట్స్కి ఖచ్చితంగా మీకు రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే దీనికి సంబంధించిన లింక్ను దీని డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ఫామ్ మీకు ఇప్పటి వరకు ప్రింట్ లేకపోతే ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఈ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోండి. అండ్ హాల్ టికెట్ కూడా మీరు డిఎస్సి హాల్ టికెట్, ఎగ్జామ్ హాల్ టికెట్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇదిగోండి, ఇక్కడ హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మీది ఎక్కడ ఉంది, ఎంత వచ్చింది, ఎంత మార్క్స్ వచ్చినాయి అనేది కూడా ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆల్రెడీ మన వీడియో చేయడం అయితే జరిగింది. ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఆ వీడియో చూడండి. లేకపోతే మీకు తెలిస్తే కనుక ర్యాంకింగ్ లిస్ట్ కనుక ఖచ్చితంగా మీరు ఆ ర్యాంక్ ఎంత వచ్చింది, అవన్నీ కూడా పాయింట్ టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అనేది కూడా నోట్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ టీజీడిఎస్సి 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొఫార్మా అని ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, లాస్ట్ బాక్స్లో దీని మీద క్లిక్ చేయండి. ఇది నథింగ్ బట్ చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్ మనకి 6 పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఒక్కసారి కనుక చూస్తే ఇక్కడ చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సి 2024 క్యాండిడేట్ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. సో ఏ పోస్ట్ అనేది అక్కడ రాయాలి. మనం దేనికి అప్లికేషన్ చేయడం అయితే జరిగింది అది. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి మనకు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే మీకు ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు సీరియల్ నెంబర్ ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేటెడ్ బై తను లేదా హీజ్ ఆర్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అయితే అని ఉండడం అయితే జరిగింది. ఎవరైతే అభ్యర్థి క్యాండిడేట్ ఉన్నారో డిఎస్కి అప్లికేషన్ చేసి అండ్ మెరిట్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉంది. 3, 4, 5 ఈ 3, 4, 5 ఈ 3 మాత్రం మీరు ఫిలప్ చేయకండి. వెదర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఆర్ నాట్ అనేది మనకు ఆఫీసర్స్ అయితే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 1లో చూడండి, లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ ఆధార్ ప్రకారం లేదంటే మీ రెసిడెన్స్ ప్రకారం మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ వస్తుంది అనేది ఈ ఫస్ట్ కాలంలో ఫిలప్ చేయండి. నెంబర్ 2 ఏమున్నదంటే పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్. మీరు డిఎస్సికి పరంగా చూస్తే ఏ డిస్ట్రిక్ట్కి మీరు అప్లికేషన్ చేశారనేది రాయండి. అండ్ రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ అనేది డిఎస్సికి సంబంధించింది. అది మీ డిఎస్సి అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. ఒకవేళ మీ అప్లికేషన్ ఫామ్ మిస్ అయితే కనుక ఇందాక మనం చూసుకున్నాము, ఈ పేజ్కి వచ్చేసి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. అండ్ 4th వచ్చేసి డిఎస్సి 2024 హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, హాల్ టికెట్ నెంబర్ లేకుంటే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసేసి అండ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. నెంబర్ 5 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. హాల్ టికెట్లో మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది ఏంటిది అనేది మెన్షన్ అయి ఉంది. అండ్ సెంటర్, ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ 6th పాయింట్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి కేటగిరీ ఆఫ్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, ఎస్జిటి అప్లై చేశారా, స్కూల్ అసిస్టెంట్ అప్లై చేశారా, ఆ స్కూల్ అసిస్టెంట్లో ఏం అప్లై చేశారు అనేది మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీడియం ఆఫ్ పోస్ట్ అనమాట. ఓకేనా. మీరు డిఎస్సిలో ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తారు, మీరు తెలుగుకా, ఇంగ్లీష్కా, హిందీకా, ఉర్దూకా అనేది ఆ పోస్ట్ మీడియం ఆఫ్ పోస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి 8వ పాయింట్లో. అండ్ 9వ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్ అనమాట. విత్ సర్నేమ్ మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మెన్షన్ చేయండి. ఒకవేళ డిఎస్సిలో కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు మిస్ అయినా కూడా యాజ్ పర్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయండి అని నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే కొంచెం మీరు తప్పు కూడా అయ్యి ఉండొచ్చు కదా, అవునా కదా. సో ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి ప్రకారం అయితే మెన్షన్ చేయండి. 10th క్లాస్ వచ్చేసి మీ 10th పాయింట్ వచ్చేసి ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మెన్షన్ చేయండి. అండ్ 11th వచ్చేసి మీ మదర్ నేమ్ అనమాట. నేను మెయిన్ రోడ్కు ఉంటాను ఫ్రెండ్స్, కొంచెం మెయిన్ రోడ్కు మన షాప్ ఉంటుంది, ఆన్లైన్ సెంటర్ ఉంటుంది అండ్ సిఎస్సి సెంటర్ ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటుంది. అయినా కూడా మీకోసం ఖచ్చితంగా నేను ఈ వీడియోని అయితే చేయగలుగుతాను. కాబట్టి ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఓకే. సో 11వ పాయింట్లో మదర్ నేమ్ ఎంటర్ చేశారు కదా. సో తర్వాత 12వ పాయింట్లో డేట్ ఆఫ్ బర్త్. ఇది ఖచ్చితంగా
యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే మెన్షన్ చేయండి, లేదంటే మీకు ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మెన్షన్ చేయండి. ఓకేనా. 13th పాయింట్లో మీరు జెండర్ మేలా ఫీమేల్ మెన్షన్ చేయండి. 14th పాయింట్లో మీ కమ్యూనికేషన్ క్యాష్కి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు విత్ ఇష్యూ డేటు. ఓకేనా. ఖచ్చితంగా ఇక్కడ 14th పాయింట్లో మీరు మెన్షన్ చేయాలి. అండ్ 15th పాయింట్లో వచ్చేసి డూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిజబిలిటీ ఏమైనా ఉందా, మీరు ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇక్కడ 15th పాయింట్లో మీరు మెన్షన్ చేయాలి. అండ్ 16th పాయింట్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళ మీరు ఏమైనా అయితే కనుక దానికి సంబంధించిన నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది 16th పాయింట్లో మీరు మెన్షన్ చేయాలి. తర్వాత 17th పాయింట్లో ఎక్స్ సర్వీస్ మేనా, డిఐసికి సంబంధించిన ప్రజెంట్ మీరేమైనా ఎక్స్ సర్వీస్ మేనా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఇక్కడ 17th పాయింట్లో మెన్షన్ చేయండి. ఆర్ యూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని 18th పాయింట్లో అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఒకవేళ ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రొవైడెడ్ డీటెయిల్స్ దట్ ఈస్ డిపార్ట్మెంట్ నేమ్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్ అయితే కనుక. అండ్ 19th పాయింట్లో ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేసెస్, ఇఫ్ ఎస్ స్టేటస్ ఆఫ్ ద కేసు విత్ ద ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ 19th పాయింట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ క్రిమినల్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయితే కనుక, లేకపోతే నాట్ అప్లికేబుల్, లేకపోతే నన్ను అని పెట్టేసేయండి. 20th పాయింట్ వచ్చేసి మీరు క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక, స్పోర్ట్స్ కేటగిరీ కింద ఏమైనా అప్లికేషన్ చేస్తే ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఉంటే వేయండి. అండ్ లేకపోతే దాని నేమ్ మెన్షన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ ఉన్నది, ఎన్సీసీ అని అక్కడ మెన్షన్ చేసినా పర్లేదు. ఓకేనా. తర్వాత వచ్చేసి స్టడీ పర్టికులర్స్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ అని క్యాండిడేట్ అని కనబడుతుంది అక్కడ. ఇక్కడ ABCDEFG అని వరకు ఉన్నది, అంటే క్లాస్ 1 to 7 వరకు అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు డిఎస్సికి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ముందు పెట్టుకొని ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్లో చదివారు, లేటెస్ట్ డిస్ట్రిక్ట్స్ అనేది రాయండి, పర్లేదు. ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్ కిందకి వచ్చారు, సెకండ్ క్లాస్ ఏ డిస్టిక్ కిందకి వచ్చారు అనేది రాయండి. కొందరు డిఫరెంట్ డిస్టిక్లలో చదివి ఉంటారు. పర్టికులర్గా అయితే మీరు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ముందు పెట్టుకుంటే హ్యాపీగా ఇక్కడ డిస్టిక్ ఏంటి 1 to 7 ఏ డిస్టిక్లో చదివాము, నేమ్ ఆఫ్ ద స్కూల్ విత్ అడ్రస్ అనేది ఖచ్చితంగా స్కూల్ పేరు రాయాలి, విత్ అడ్రస్ అది ఏరియా పేరు కూడా రాయాలి, వీలైతే డిస్టిక్ పేరు కూడా వీలైతే అది మొత్తం రాయండి. ఇప్పుడు కర్మేల మంకమ్మతోట కరీంనగర్ ఎట్లా ఉందో అట్లా మొత్తం అయితే రాయండి. తర్వాత ఫస్ట్ క్లాస్ ఏ అకాడమిక్ ఇయర్లో పాస్ అయ్యారు, సెకండ్ క్లాసు, థర్డ్, ఫోర్త్, 6th, 7th, 8th 7th వరకే అది ఏ అకాడమిక్ ఇయర్ అనేది మీరు ఖచ్చితంగా డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ముందర పెట్టుకుంటే ఈ సెక్షన్ అనేది ఈజీగా ఫిల్అప్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు 21, 22, 23, 24 పాయింట్స్ వచ్చేసి 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. సో 10th క్లాస్ డీటెయిల్స్ వచ్చేసి మీకు నేమ్ ఆఫ్ ద బోర్డు, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్ అండ్ మార్క్స్ పర్సంటేజ్ ఉంటే మార్క్స్, లేదంటే CGPA అనేది. ఓకే, ఇది కూడా మీరు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ముంగట పెట్టుకుంటే ఇది కూడా హ్యాపీగా ఫిల్అప్ చేయొచ్చు. ఓన్లీ ఈ కాలం మాత్రమే, ఫస్ట్ కాలం మాత్రమే మీరు ఫిల్అప్ చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్ 2, 3, 4 అనేది మీరు ఫిల్అప్ చేయొద్దు. ఓకేనా. తర్వాత వచ్చేసి 10+2 నథింగ్ బట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. ఇది కూడా మీరు 25 నుంచి 31 ఇవన్నీ కూడా గ్రూపు, నేమ్ ఆఫ్ ద బోర్డు, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, సెక్యూరిటీ మార్క్స్, పర్సంటేజ్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మీ డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ముంగట పెట్టేసుకుంటే ఈజీగా మీకు ఫిల్అప్ అంటే నింపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మీ గ్రూపు అంటే 32, 33, 34, 35, 36, 37, 38 ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్, గ్రూపు, నేమ్ ఆఫ్ ద బోర్డు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్ అండ్ మార్క్స్ సెక్యూర్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది డిగ్రీ. ఇది కూడా మీరు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ ముంగట పెట్టుకుంటే హ్యాపీగా నింపొచ్చు. ఓకేనా. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మీరు ఒకవేళ అప్లికేబుల్ అయితే 39 నుంచి మీకు 45 వరకు, యాక్చువల్గా ఇక్కడ 45వ పాయింట్ అనేది మిస్ అయింది. 45 పాయింట్ వరకు మీరు పీజీకి సంబంధించిన డీటెయిల్స్ ఐఆర్సిటీస్గా మీరు డిఎస్సీలో ఏ విధంగా ఒకవేళ నింపితే అక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే ఐఫోన్ కానీ ఎన్ఏ అని నాట్ అప్లికేబుల్ అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమన్నా మీరు ఎక్స్ట్రా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అక్కడ ఉంటే కనుక మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే నథింగ్ బట్ అదర్ కొందరు డిప్లొమా కనుక, లేకపోతే ఏదన్నా టైలరింగ్ సంబంధించిన ఇట్లా ఉంటాయి కదా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించిన అట్లా నేర్చుకుంటారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ 46, 47, 48, 49లో మీరు మెన్షన్ చేయండి. అండ్ 50 నుంచి 58 వరకు మీరు బీఈడీకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. 50 నుంచి 58 సీరియల్ నెంబర్ వరకు అయితే బీఈడీకి సంబంధించిన మెథడాలజీ 1, 2, 3 ఏంటిది, ఆ బీఈడీ హాల్ టికెట్ నెంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్ ఎన్ని వచ్చినాయి అనేది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ టెట్కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 59 నుంచి 65
సీరియల్ నెంబర్ వరకు మీరు టెట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఏపీ టెట్ టీఎస్ టెట్ అనేది ఇక్కడ 59 కాలంలో మీరు మెన్షన్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన హాల్ టికెట్, మీరు క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ 1 పేపర్ 2 అనేది అక్కడ మెన్షన్ చేయండి. ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు ఖచ్చితంగా మీరు డిఎస్సి అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేస్తారు, ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ 1 and 2 పేపర్ మీరు తెలుగులో రాసారా, ఇంగ్లీష్ మీడియం అనేది మెన్షన్ చేయండి. టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి పేపర్ 1కి అండ్ సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ గివ్ హీజ్ ప్రిఫరెన్స్ ఫర్ సెలెక్షన్ ఇన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అనేది ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది, ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. లోకల్ బాడీ స్కూల్స్ కూడా మీరు వీలైతే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్ అనేది మీరు మెన్షన్ చేయాలి. మీ అడ్రస్ ఎక్కడ అనేది మీరు ఆధార్ ప్రకారం మెన్షన్ చేస్తారా, లేకపోతే ప్రజెంట్ పర్మనెంట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఖచ్చితంగా అయితే అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేయాలి. పర్మనెంట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఐడెంటిఫికేషన్ మార్క్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అనేది కూడా ఇక్కడ అడిగినట్టుగానైతే మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చే ముందు మీ ఇవన్నీ ఓకే నింపిన అన్నీ కూడా నాకు ఓకే నేను ఖచ్చితంగా నేను తెలిసి ఉండే నా ఇష్టపూర్వకంగా నేను రాస్తున్నాను. ఇక్కడ మనము ఒకటి డిక్లరేషన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా అది చదువుకొని ఇచ్చే ముందు ఆ డేట్ మెన్షన్ చేయండి. ఇచ్చే ముందు ఆ ప్లేస్ ఎక్కడ మనం అటెండ్ అవుతున్నాం మన ప్లేస్ రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పైన మీ సిగ్నేచర్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి అంటే వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇంక్లూడ్స్ అనమాట ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది ఇవన్నీ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్, నథింగ్ బట్ క్యాస్ట్, ఆధారు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు అండ్ స్టడీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ ఎక్స్ట్రా మనకి అవన్నీ కూడా మనకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు మనం ఈ ప్రొఫార్మా 6లో ఏవైతే మనం అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసామో అవన్నీ కూడా మన సర్టిఫికేట్స్ మెన్షన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా కూడా ఏం అవసరం లేదు, నింపిన డీటెయిల్స్ మన దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. సో డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది నేమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది ఈ బాక్స్ అనేది మీరు వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఎందుకంటే ఇది ఆఫీసర్స్ అనేది మీరు ఆఫీసర్స్ అనేది అది వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు రాసుకుంటారు. ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని కూడా ఉంటుంది కింది ఇక్కడ దాకానే అనమాట. ఓకే, మీరు క్యాండిడేట్ సిగ్నేచర్ వరకు మాత్రమే మీరు చేయాల్సిన పని అనమాట. సో ఈ విధంగా 6 పేజీలకు సంబంధించిన మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే వెళ్తారో, ఓకే 1:3 ప్రకారం ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని. సో నేను మళ్ళీ చెప్తున్నా, అప్లికేషన్ ఫామ్ అయితే ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉంది డౌన్లోడ్కి, హాల్ టికెట్ ఉంది అండ్ ర్యాంక్ సంబంధించిన ర్యాంక్ ఎంత వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మీరు అక్కడ ఈజీగా దానికి సంబంధించిన ప్రింట్అవుట్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఎవరెవరు వెళ్ళాలి 1:3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది ఆల్రెడీ మనం వీడియో చేయడం అయితే జరిగింది. మనము ప్రతిదీ కూడా ప్రతి డిస్టిక్ ఎడ్యుకేషన్ డిఈఓ, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ DEO.com అని చూస్తే కనుక దానిలో ఎవరు వెరిఫికేషన్కి రావాలి, ఎక్కడ మీరు అటెండ్ అవ్వాలి వెరిఫికేషన్కి అనేది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ సిరిసిల్ల అయితే కనుక సిరిసిల్ల DEO.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ అయితే కనుక అందులో కూడా ఎవరెవరు మెన్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలి, ఎక్కడికి రావాలి అనేది మెన్షన్ చేసి ఉన్నారు. ఇట్లా ప్రతి డిస్టిక్ వాళ్ళు కూడా మీరు ఎక్కడికి రావాలి, ఎవరెవరు రావాలి అనేది కూడా మీరు ఆ వెబ్సైట్ను విజిట్ అయితే కనుక ఈజీగా తెలిసిపోతుంది. లేదా మనం వీడియో కూడా చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కండి. ప్రతిదీ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తుంటారు. మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది అండ్ CSC సెంటర్ ఉంది కాబట్టి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ శ్రీనివాస్.